ఎవ్రీబడి మన ప్రజెంట్ మన మిరప తోట ఎలా ఉంది ఏందనేది వీడియోలో తెలుసుకుందాము. ప్రజెంట్ మిరప నాటి ఎన్ని రోజులైంది, 1 మంత్ పూర్తి అవ్వడం జరిగిందనమాట. ఇలా ఉంది మన మిరప తోట అయితే ఇలా ఉంది అనమాట. ఎటు చూసుకున్నా ఈరోజు తారీఖు టైము చూసుకున్నా కూడా ఆగస్టు 28వ తారీఖు అనమాట. 8 గంటల మార్నింగ్ 8 గంటల 29 నిమిషాలు అయిందనమాట. ఇలా ఉంది తోట ఎటు చూసుకున్నా. ఇలా ఉండడం అయితే జరిగిందనమాట మన తోట. ఇలా ఉంది. చివరి దాకా వచ్చినా కానీ గట్లు చివరి దాకా వచ్చినా కానీ సైడ్ బ్రాంచెస్ కానీ కొమ్మల క్వాలిటీ కానీ కింద భూమికి అంగనాల నుంచి కూడా సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోతింగ్ కానీ ఇతర రకాలుగా రావడం అయితే జరిగింది అనమాట. ఇలా ఉంది. ఏ మొక్కను గమనించుకున్నా ఇతర రకాలుగా చూసుకున్నా ఇలా ఉంది అనమాట. మనకు అతి తక్కువ ఖర్చులోనే స్ప్రేయింగ్లు చేసుకుంటూ మనకు బెటర్గా ఉండడం అయితే జరిగింది పక్కన వాళ్ళతో పోల్చుకుంటే. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చినప్పుడు ఇలా ఉండడం అయితే జరిగింది అనమాట. మనకు అతి తక్కువ ఖర్చులోనే స్ప్రేయింగ్లు చేసుకుంటూ మనకి ఇలా ఉండడం అయితే జరుగుతుంది. 4 రకాలుగా ఒక చోటు కాకుండా 4 రకాలుగా తోట చేయడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ కాప్ సెట్ అవుతుంది. వారానికి ఒక దించుగా మనకు అంత న్యాచురల్గా గ్రోతింగ్ కానీ ఇతర రకాలుగా పడుతూ మనకు ఉండడం అయితే జరిగిందనమాట. పూతులోనూ బ్లాక్ ట్రిప్స్ కానీ ఇతర రకాలుగా లేకుండా మనకు సెట్టింగ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు రావు కానీ ఎలాంటి బ్లాక్ ట్రిప్స్ కానీ ఎలాంటి వైరస్ వచ్చినా మనకు ఒక ప్రణాళికంగా ముందుకెళ్ళడం అయితే జరుగుతుందనమాట. ఒక ప్రణాళికంగా ముందుకెళ్ళి మనకు అతి తక్కువ ఖర్చులోనే పక్కన వాళ్ళతో పోల్చుకుంటే అధిక దిగుబడి వైపుగా అడుగులు అయితే పడుతున్నవి. ఈ సంవత్సరం మనకి ఎలా వస్తుందో మనతో ప్రయాణం చేసే రైతులకు అలాగే ఇంకా బెటర్గా ఉండేటట్లు వాళ్ళ స్థాయిని బట్టి ఇతర రకాలుగా వాళ్ళకున్న దాన్ని బట్టి ఇంకా బెటర్గా వచ్చేలాగా ప్రణాళికంగా సెట్ చేసుకోవడం జరిగింది. మనకు ఉన్నట్లే ప్రతి రైతుకి మనతో ప్రయాణం చేసే తోటలు కూడా ఇలాగే ఉంటావు అన్నమాట. ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటాయి మన తోటకు సంబంధించినవి. ఇలా ఉండడం అయితే జరిగింది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా రైతు సోదరులు.